ఒకరిద్దరు తప్ప మన జంట నగరాలకు సంబంధించి జంట నగరాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛమైన గాలిని పీల్వాలని స్వచ్ఛమైన నీరు తాగాలని ఆకాంక్షను తెలియజేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కొంతమందికి సందేహాలు కూడా పదే పదే అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నారు. వారు ఇప్పుడు ఈరోజు వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సంబంధించి మనమందరం కూడా మూసీ నది ప్రక్షాళన చేయాలని కోరుకుంటా ఉన్నాం. మూసీ నదికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఫోకస్డ్ డెవలప్మెంట్ చేయాలి జంట నగరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జంట నగర వాసులందరికీ ఒక ప్రక్కన కనీస వసతులు ఇవ్వాలనే ఆకాంక్షతో మరి జీవనదిగా ఉన్న ఈ మూసీ నది పూర్తి స్థాయిలో మరి జీవనం లేకుండా పోయింది. దీన్ని ఏ విధంగా చేయాలని అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని దాని మూలాలేంది, దాదాపు 70 సంవత్సరాలు ఎవరి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఎక్కడెక్కడైతే సవరణలు చేసుకోవాలి, ఒక పరంగా ప్రభుత్వ పాలనకు సంబంధించి కానీ we have divided zones. First zone 1, zone 2, zone 3, zone 4, zone 5. Zone 1 what I says 21 kilometers ka hai. All these days lots of exercise has been done. Now the DPR is on the process and DPR will be completed in next 4 weeks. And we are hopeful and we are taking very serious steps that the works will begin in February, March of 2026. And we have a plan, but any cost, the zone 1 should be completed by 2 years. Zone 1. Zone 1 is, phase 1 is 1 kilometer. अब बताया वो